Dear students, today I am very happy to see the unity of the 2003-2004 batch. ఎందుకంటే నేను ఐ హ్యావ్ సీన్ మెనీ బ్యాచెస్. నాకు ఇదేం కొత్త కాదు. అందరితో సరస్వతి పూజ అనేసి ఇలా ఉంటాను అనమాట. ఈరోజు మీ ఐకమత్యం చూసిన తర్వాత నేను స్టేజ్ మీద ఒక విషయం మీకు చెప్పలేకపోయాను. అది మీతో ఇప్పుడు షేర్ చేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే మీ అందరికీ నేను ఈ యొక్క ఐకమత్యం చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ విషయం చెప్పలేదేమో అనిపించింది స్టేజ్ మీద. అదేంటంటే మీరందరూ ఐకమత్యంగా ఉండి మీలో మీరు ఒకరికొకరు సాయం చేసుకోండి. అది ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. ఇటువంటి స్నేహం ఇది మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది, బ్రదర్స్ సిస్టర్స్ దగ్గర ఉంటుంది కూడా. బట్ అటువంటి దానికన్నా అనిర్వచనీయంగా నాకెందుకో ఇది కొత్త వైపు కనిపించింది నాకు. అది చెప్పలేకపోయాను నేను అక్కడ. అందుకని మళ్ళీ కూడా మన వాళ్ళందరినీ ఉండమని చెప్పి సేమ్ మనం ఎక్కడైతే చేసుకున్నామో ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేద్దామనేసి, ఎవరైతే వచ్చారో రాలేదు అందరి అందరినీ పేరు పేరున ఇప్పుడు అరవిందు, రాజా, శశి, నాగ్, నవీన్, రమణ, మన మురళి, మన మునిచంద్ర, శ్రావణ్, నాగార్జున్, సీను, ఇంకా వచ్చిన వాళ్ళందరూ అమ్మాయిలు అందరికీ పేరు పేరున చెప్తున్నాను. రాని వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఈ యూనిటీని మెయింటైన్ చేయండి. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరితో షేర్ చేయండి. నేను ఒక టీమ్ లీడ్గా ఉంటాను. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను అడిగాను, అందరినీ అడిగాను, అరవింద్ని అడిగాను, నాగార్జున్ని అడిగాను, నేను ఈ వీడియోని షేర్ చేయొచ్చని అడిగాను. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అందువల్ల ఏదైనా ఇది మీరు ఇలాగే కలిసికట్టుగా ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు షేర్ చేయండి. అందరం ఉండి ఆ సమస్యని సాల్వ్ చేసి, సమస్య వస్తే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఉండి షేర్ చేయాలనుకున్నాను. అందువల్ల ఇది మీకు చెప్పి మీ యొక్క అనుమతి తీసుకునేసే ఈ వీడియోని గ్రూప్లో పెట్టమని రిక్వెస్ట్ చేశాను. మీరు ఇలాగే కలిసికట్టుగా ఉండి మీరు ఇంకోరికి హెల్ప్ చేసినట్టు ఉండండి. అది చెప్పడం మర్చిపోయాను. తర్వాత ఇదే విధంగా నెక్స్ట్ వాళ్ళకి కూడా మీరు ఇన్స్పైర్ అయ్యారు. ఈరోజు నాకు ఫోన్లు వచ్చాయి, వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు. మీరు అంటే ఈ యొక్క తరాన్ని కంటిన్యూ చేయండి. మీరు కలిసికట్టుగా ఉండడమే అందరికీ బాగుంది. ఈ ఐకమత్యాన్ని మించిన బలం లేదు. కాబట్టి మీరందరికీ నేను పేరు పేరున అందరూ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున చెప్తున్నాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే నన్ను ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇంకా ఏదైనా పని చేద్దామా అని అనిపిస్తుంది. ఇంకా నాలో ఒక రిటైర్మెంట్ భావాలు వచ్చాయి. కాకూడదని అనుకుంటున్నాను అనమాట. ఇంకా చేస్తాను, మీకు అండగా ఉంటాను. మీకు ఆర్థికంగా కూడా నేను అండగా ఉంటాను. చెప్పకూడదు. నేను ఆర్థికంగా కూడా అండగా ఉంటాను. భగవంతుడి ఆశీస్సులు.